మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు హర్షిత్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు క్లాస్లో మనం ఇక్కడ 2026 కరెంట్ అఫైర్స్ అండి. 2026 సంవత్సరంలో జనవరి మంత్లో భాగంగా మనం కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా? అయితే ఈ 2026 కరెంట్ అఫైర్స్ ఎవ్రీ ఇయర్ కూడా మనకి జనవరి మంత్ కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. ఈ జనవరి మంత్ నుంచి మనం ఏ ఎగ్జామ్కి వెళ్ళినా సరే మనం రాయబోతున్న పరీక్షల్లో ఒక 2 క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. అయితే ఇందులో ఈరోజు మనం ఈ జనవరి మంత్ కరెంట్ అఫైర్స్లో మనం డిస్కస్ చేయబోతున్న ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే జనవరి 26 రిపబ్లిక్ డే. అంటే రీసెంట్గా మనకి ఒక 2 days బ్యాక్ జరిగిన గణతంత్ర దినోత్సవం. అయితే ఈ గణతంత్ర దినోత్సవం గురించి జీకే తెలుసుకోవాలి. నెక్స్ట్ వీటికి సంబంధించి 2026 కరెంట్ అఫైర్స్ కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అయితే ఈ వీడియోలో మనం 2026 కాన్సెప్ట్లో మనం డిస్కస్ చేద్దాం. అయితే రిపబ్లిక్ డే అంటే ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇయర్ ఏంటి అంటే 1950 అండి. 1950 జనవరి 26 మనకి భారతదేశం రిపబ్లిక్ డే అని చెప్తాం. అసలు రిపబ్లిక్ అంటే ఫస్ట్ మీనింగ్ తెలియాలి. రిపబ్లిక్ అంటే ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎలక్టెడ్ గవర్నమెంట్ అని గుర్తుపెట్టుకోవాలి. ఎలక్టెడ్ గవర్నమెంట్ అంటే ఎన్నికైన ప్రభుత్వం అని చెప్తాం. అంటే దేశంలో ప్రధానమంత్రి కానీ లేకపోతే అధ్యక్షుడు కానీ ప్రజలు ఎన్నుకుంటారని చెప్పడం. ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డే కూడా డిఫరెన్స్ అదండి. సో ఈ కాన్సెప్ట్ ఖచ్చితంగా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా మనం 2026 రిపబ్లిక్ డే మనకి ఎన్నో రిపబ్లిక్ డే అని క్వశ్చన్ అడుగుతాడు. 77th రిపబ్లిక్ డే అని చెప్తాం మనం. 77వ గణతంత్ర దినోత్సవం వెరీ ఇంపార్టెంట్. అయితే 1950 నుంచి మనం 2026 మనం కౌంట్ చేయాలండి. ఇలా కౌంట్ చేస్తే 76 years కంప్లీట్ అయిపోయాయి. 76 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయాయి. 77వ సంవత్సరంలోకి మనం అడుగు పెడుతున్నాం. అయితే ఎగ్జామ్లో క్వశ్చన్ అడగచ్చు, ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి అంటే 76 years కంప్లీట్ అయ్యాయి. ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా ఎన్నో రిపబ్లిక్ డే అంటే ఇక్కడ మనం 77th రిపబ్లిక్ డే అని గుర్తుపెట్టుకోవాలి. వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకా మనం కొన్ని విషయాలు డిస్కస్ చేద్దాం. అయితే రిపబ్లిక్ డేకి ఎప్పుడు కూడా మన అడిగే క్వశ్చన్ ఏంటి అంటే థీమ్ అడుగుతాడు. ఓకేనా? సో థీమ్ ఏంటి అంటే ఇక్కడ 150 years ఆఫ్ వందే మాతరం. 150 years ఆఫ్ వందే మాతరం చాలా ఇంపార్టెంట్. వందే మాతరం 150 years ఏంటి అని మనకు డౌట్ రావచ్చు. అయితే వందే మాతరం భారతదేశంలో మనం తీసుకొచ్చి 150 సంవత్సరాలు పూర్తవుతుందండి. అందుకే మనం 2026 రిపబ్లిక్ డేలో మన థీమ్ ఏం పెట్టామంటే ఇక్కడ 150 years ఆఫ్ వందే మాతరం అని పెట్టాం. యాక్చువల్గా వందే మాతరం అనేసరికి ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది 1875. ఈ 1875 నుంచి 2025 కనుక మనం కౌంట్ చేస్తే 150 years వస్తుందండి. సో అందుకే మనం థీమ్ ఏం పెట్టామంటే 150 years ఆఫ్ వందే మాతరం అని పెట్టాం. వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే థీమ్ యొక్క పర్పస్ ఏంటో కూడా ఫస్ట్ మనకు క్లారిటీ ఉండాలి. సో థీమ్ కాన్సెప్ట్లో ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతాడు. గడిచిన ఎగ్జామ్స్లో రిపబ్లిక్ డే థీమ్ గురించి ఖచ్చితంగా క్వశ్చన్స్ అడిగాడు. అయితే ఇక్కడ థీమ్ ఏం చెప్తాం మనం ఇక్కడ 150 years ఆఫ్ వందే మాతరం. మరి ఈ పోస్టర్లో కనుక మనం చూస్తే ఇక్కడ చీఫ్ గెస్ట్. ఓకేనండి? సో చీఫ్ గెస్ట్ ఎవరైనా క్వశ్చన్స్ అడుగుతాడు. సో 2026 సంవత్సరంలో మనకి చీఫ్ గెస్ట్ ఎవరంటే ఇక్కడ వాండర్ లయాన్ అని చెప్తాం మనం. చీఫ్ గెస్ట్ ఎవరంటే వాండర్ లయాన్. ఈ వాండర్ లయాన్ అసలు ఎవరనేది ఒక క్లారిటీ రావాలి. వాండర్ లయాన్ మహిళ. నెక్స్ట్ యూరోపియన్ యూనియన్కి అధ్యక్షురాలుగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం యూరోపియన్ యూనియన్కి అధ్యక్షురాలుగా పనిచేస్తున్నారు ఎవరంటే వాండర్ లయాన్. ఇంపార్టెంట్. సో ఈవిడ మన భారతదేశానికి చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. సో చాలా పరీక్షలు అడుగుతున్నాడు, హూ ఈజ్ ద చీఫ్ గెస్ట్ ఆఫ్ రిపబ్లిక్ డే, లేకపోతే వాట్ వాజ్ ద థీమ్ ఆఫ్ రిపబ్లిక్ డే అని చెప్పి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఓకేనండి? సో ఇంపార్టెంట్ అండి. ఈ కాన్సెప్ట్ అంతా కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ ఇంకా మనం డిస్కస్ చేయాల్సిన విషయాలు, భారతదేశంలో 1950 ఫస్ట్ రిపబ్లిక్ డేకి మనకి ఇండోనేషియా అధ్యక్షుడు వచ్చారు. సో ఆ ఇండోనేషియా అధ్యక్షుడి పేరేంటి అంటే సుకార్నో. ఇండోనేషియా అధ్యక్షుడి పేరేంటి అంటే సుకార్నో. ఇంపార్టెంట్, చూసుకోవాలి. నెక్స్ట్ అయితే ఏ సంవత్సరాల్లో మనకు భారతదేశానికి చీఫ్ గెస్ట్ రాలేదని కూడా క్వశ్చన్స్ అడుగుతాడు విదేశాల నుంచి. సో అటువంటి సంవత్సరాలు కూడా మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఓకేనండి? సో 1951, 1952 ఈ 2 సంవత్సరాల్లో కూడా భారతదేశానికి చీఫ్ గెస్ట్గా రాలేదు. నెక్స్ట్ 1966 కూడా భారతదేశానికి చీఫ్ గెస్ట్గా రాలేదు. నెక్స్ట్ 2021, 2022 టోటల్గా ఈ 5 times పక్క దేశాల నుంచి చీఫ్ గెస్టులు రాలేదు. సో మనం పిలవలేదు. సో ఎన్నిసార్లు విదేశాల నుంచి భారతదేశానికి చీఫ్ గెస్టులు రాలేదని క్వశ్చన్ అడిగితే 5 times అని గుర్తుపెట్టుకోవాలి. ఇంపార్టెంట్. సో 51, 52, 66, 2021, 2022 టోటల్గా ఇక్కడ ఎన్నిసార్లు అంటే 5 times. ఎగ్జామ్ కాన్సెప్ట్లో క్వశ్చన్స్ అడుగుతాడు. నెక్స్ట్ భారతదేశానికి అమెరికా దేశం నుండి ఒకే ఒకసారి మనకి చీఫ్ గెస్ట్గా వచ్చారు 2015వ సంవత్సరం. ఎప్పుడు అంటే 2015లో మనకి ఒబామా. ఎవరంటే ఒబామా.
సో బరాక్ ఒబామా అప్పుడు అమెరికా దేశానికి అధ్యక్షులుగా పనిచేశారు. సో ఆయన చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది అమెరికా నుంచి. మళ్ళీ ఎవరు కూడా భారతదేశానికి చీఫ్ గెస్ట్గా రాలేదు. సో ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ కాన్సెప్ట్లో. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకా మరి రిపబ్లిక్ డేలో మరి మనం ఎవరి గురించి డిస్కస్ చేయాలంటే మనం ప్రెసిడెంట్ కోసం డిస్కస్ చేయాలి. ఎవరండి? ద్రౌపది ముర్ము. అయితే ద్రౌపది ముర్ము మనకి ఎన్నోసారి రిపబ్లిక్ డేకి జెండా ఎగరేశారని క్వశ్చన్ అడుగుతాడు. ఓకేనండి. సో 2023, 2024, 2025, 2026 మొత్తం ఎన్నిసార్లు అంటే 4 సార్లు. ఎన్నిసార్లు అంటే 4 సార్లు. ఓకేనా. సో 4 సార్లు మనకి జెండా ఎగరేశారు ప్రెసిడెంట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలండి ఇక్కడ. ఓకేనా. సో నేషనల్ వార్ మెమోరియల్. ఓకేనండి. సో అమర్ జవాన్ జ్యోతి. ఓకేనా. సో చనిపోయిన సోల్జర్స్ గుర్తుగా మనం ఏం చేసామంటే అమర జవాన్ జ్యోతి అని చెప్పి ఒక మెమోరియల్ కట్టాం మనం. ఓకేనండి. సో మోడీ గారు ఎవ్రీ ఇయర్ ఇక్కడ నివాళులు అర్పిస్తున్నారు. ఆ ప్రాంతం పేరు ఏంటంటే అమర జవాన్ జ్యోతి అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో ఇంపార్టెంట్ అండి. ఎప్పటి నుంచి అంటే 2020 ఇయర్ నుంచి 2020 సంవత్సరం నుంచి 2020 సంవత్సరం నుంచి కూడా ఈ ప్లేస్ పేరు ఏంటంటే అమర జవాన్ జ్యోతి అంటాం. ఇక్కడ చనిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి మనం నివాళులు అర్పిస్తున్నాం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ కాన్సెప్ట్లో ఇటువంటి అడుగుతాడు. నెక్స్ట్ ఇంకా మనకి శకటాలని చెప్తాం. అంటే రకరకాల రాష్ట్రాల నుంచి మనకి శకటాలు ప్రదర్శిస్తూ ఉంటారు. ఇంగ్లీష్లో మనం ట్యాబ్ల్యూస్ అంటాం. అవి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా మనం గుర్తుపెట్టుకోవాల్సింది టాప్ పెర్ఫార్మింగ్ స్టేట్స్. అంటే బాగా విజయవంతమైన రాష్ట్రాలు. ఫస్ట్ పొజిషన్ ఎవరు, సెకండ్ పొజిషన్ ఎవరు, థర్డ్ పొజిషన్ ఎవరు అని క్వశ్చన్స్ అడుగుతాడు. సో ఈ కాన్సెప్ట్లో కూడా మనం తెలుసుకోవాలి. ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి బెస్ట్ మార్చింగ్ అంటాం మనం. అంటే రిపబ్లిక్ డేకి ఎవ్రీ ఇయర్ మనకి మార్చింగ్ జరుగుతుంది. ఈ బెస్ట్ మార్చింగ్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీలో ముగ్గురులో కూడా ఎవరు గెలుచుకున్నారంటే నేవీ అని చెప్తాం మనం. ఇంపార్టెంట్ అండి. ఓకేనా. సో బెస్ట్ మార్చింగ్ ఎవరు అంటే ఇండియన్ నేవీ అని చెప్తాం. ఇండియన్ నేవీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ట్యాబ్ల్యూస్లో మనకి టాప్ 3 స్టేట్స్ పరీక్షలు అడుగుతున్నాడు. సో ట్యాబ్ల్యూస్ ఉత్తమ శకటాలు కనబరిచిన రాష్ట్రాల్లో తొలి రాష్ట్రం ఏది అంటాడు. ఓకేనా. సో ఫస్ట్ ట్యాబ్ల్యూ ఎవరు అంటే ఇక్కడ మహారాష్ట్ర గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సెకండ్ ట్యాబ్ల్యూ ఎవరు అంటే జమ్మూ అండ్ కాశ్మీర్. నెక్స్ట్ థర్డ్ ట్యాబ్ల్యూ ఎవరు అంటే కేరళ. టోటల్గా ఈ ఆర్డర్ ఇంపార్టెంట్ అండి మనకి. సో ఫస్ట్ స్టేట్ మనం ఏం చెప్తున్నాం మనం ఇక్కడ మహారాష్ట్ర, సెకండ్ ప్రాంతం వచ్చేసరికి జమ్మూ అండ్ కాశ్మీర్, థర్డ్ ప్రాంతం వచ్చేసరికి కేరళ. ఓకేనా. సో మహారాష్ట్ర సెలెక్ట్ అవడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ మనకి గణేష్ పూజ అండి. సో గణేశోత్సవ్ అనేది అక్కడ ఎగ్జిబిట్ చేశారు. సో అందుకు మహారాష్ట్ర ఫస్ట్ పొజిషన్లో ఉంది. నెక్స్ట్ సెకండ్ వన్ జమ్మూ అండ్ కాశ్మీర్ వచ్చేసరికి ఎందుకు అంటే హ్యాండీక్రాఫ్ట్స్ అని చెప్తాం. హ్యాండీక్రాఫ్ట్స్. ఓకేనండి. సో చేతివృత్తులు జమ్మూ అండ్ కాశ్మీర్లో చాలా పాపులర్ ఏంటి అంటే చేతివృత్తులు అని చెప్తాం. ఎందుకంటే శ్రీనగర్నే మనం క్రాఫ్ట్ సిటీగా డిక్లేర్ చేస్తాం లాస్ట్ ఇయర్. సో భారతదేశంలో క్రాఫ్ట్ సిటీగా డిక్లేర్ చేయబడిన నగరం ఏంటి అంటే శ్రీనగర్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చూసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ స్టేట్ ఏంటి అంటే ఇక్కడ కేరళ. సో కేరళ వెరీ వెరీ ఇంపార్టెంట్. కేరళ ఎందుకు అంటే రీసెంట్గా ఒక న్యూస్ తెలుసు మనకి 100% డిజిటల్ లిటరసీ, డిజిటల్ అక్షరాస్యత, 100% డిజిటల్ లిటరసీ ఇంప్లిమెంట్ సాధించిన తొలి రాష్ట్రం ఏంటి అంటే కేరళ అని చెప్తాం మనం. ఓకేనా. సో ఎగ్జామ్ కాన్సెప్ట్లో ఖచ్చితంగా మనకు అడిగే క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా కవాత్లో మనకి ఒక మహిళ పేరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సిమ్రన్ బలా. మహిళ పేరు ఏంటి అంటే సిమ్రన్ బలా. వెరీ వెరీ ఇంపార్టెంట్. సిమ్రన్ బలా ఏంటి అంటే ఈవిడ మహిళ. అయితే 140 మందికి ఉన్న ఒక రెజిమెంట్కి ఈవిడ హెడ్ అండి. ఓకేనా. సో ఫస్ట్ ఉమెన్ ఆఫీసర్ టు లీడ్ మేల్ లార్జెస్ట్ పారామిలిటరీ ఫోర్స్ అని చెప్తాం మనం. లార్జెస్ట్ పారామిలిటరీ ఫోర్స్ 140 మెంబర్స్ మేల్కి ఒక మహిళ అధ్యక్షులుగా ఉన్నారు రిపబ్లిక్ డేకి. సో మహిళ పేరు ఏంటి అంటే ఇక్కడ సిమ్రన్ బలా అంటాం మనం. ఓకేనా. సో ఈవిడ రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. జోధ్పూర్ ప్లేస్ ఎక్కడ అంటే మనకి జోధ్పూర్ అని చెప్తాం మనం. ఓకేనా. సో ఎగ్జామ్ కాన్సెప్ట్లో ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతాడు. నెక్స్ట్ ఇంకా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలండి ఇక్కడ క్లారిటీగా. అయితే రిపబ్లిక్ డేకి గతంలో మనం ఆపరేషన్ సింధూర్లో మనం ఏ మెథడ్స్ వాడాము, ఏ ఎయిర్ క్రాఫ్ట్స్ వాడాము అన్నీ కూడా మనం ఎగ్జిబిట్ చేయడం జరిగింది. సో ఇంపార్టెంట్. నెక్స్ట్
నెక్స్ట్ ఇంకా మేజర్ వెపన్స్ మనం డిస్ప్లే చేసాం. ఎగ్జాంపుల్ ఏంటి అంటే బ్రహ్మోస్. ఓకేనా, ఎగ్జాంపుల్ ఏంటి అంటే బ్రహ్మోస్ని డిస్ప్లే చేసాం. నెక్స్ట్ సెకండ్ వన్ ఏం డిస్ప్లే చేసామంటే ఆకాష్. సెకండ్ వన్ ఏం డిస్ప్లే చేసామంటే ఆకాష్. ఇంపార్టెంట్ అండి. అయితే ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ ఒక రాకెట్ లాంచర్ నేమ్ మనం తీసుకురావడం జరిగింది. ఆ రాకెట్ లాంచర్ నేమ్ ఏంటి అంటే సూర్యాస్త్ర. ఈ రాకెట్ లాంచర్ నేమ్ ఏంటి అంటే సూర్యాస్త్ర. ఇంపార్టెంట్ అండి. ఓకేనా, సో రాకెట్ లాంచర్ నేమ్ ఏంటి అంటే సూర్యాస్త్రాన్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ బ్యాటిల్ ట్యాంక్ నేమ్ ఏంటి అంటే అర్జున్. బ్యాటిల్ ట్యాంక్ నేమ్ ఏంటి అంటే అర్జున్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో ఎగ్జామ్ కాన్సెప్ట్లో ఈ పాయింట్లన్నీ కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ రిపబ్లిక్ డే కాన్సెప్ట్లో. సో ద్రౌపది ముర్ము ఎన్నిసార్లు జెండా ఎగరేశారంటే 4 సార్లు జెండా ఎగరేశారు. ఇంపార్టెంట్. ఈసారి మనకి చీఫ్ గెస్ట్ ఎవరంటే ఉర్సులా వాండర్ లయన్. సో యూరోపియన్ యూనియన్ అధ్యక్షురాలు. ఎగ్జామ్ కాన్సెప్ట్లో క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకేనా, నెక్స్ట్ ఇంకా మనకి అమర జవాన్ జ్యోతి. ఇది ఎక్కడుంది అంటే న్యూఢిల్లీలో ఉంది. సో నేషనల్ వార్ మెమోరియల్ అని చెప్తాం. ఇక్కడ మోడీ గారు నివాళులు అర్పిస్తారు. ఈ ఏరియా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో రిపబ్లిక్ డే కాన్సెప్ట్లో చాలా విషయాలు మనం చెప్పడం జరిగింది. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో మరొక కాన్సెప్ట్తో మనం ముందుకు వద్దాం. థ్యాంక్ యూ.